రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న కవిత గారు శాసన మండలిలో తన చివరి ప్రసంగాన్ని కొనసాగిస్తూ కన్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని నిన్న తెలంగాణ ప్రజలు చూశారు. మరి కవిత 4 నెలల క్రితమే తన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ గారి ముందు విషయాన్ని పెట్టింది. కానీ 4 నెలలుగా తన రాజీనామాని శాసన మండలి చైర్మన్ గారు రద్దు చేయలేరు. ఈ క్రమంలో తాను మరొకసారి నిన్న శాసన మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని, ఇదే తన చివరి ప్రసంగమని, ఈ సభలో కన్నీరు పెట్టుకొని ఒక ఆడబిడ్డగా నిస్సహాయురాలుగా నేను బయటికి వెళ్తున్నా, ఇక్కడ నుండి ఒక వ్యక్తిగా వెళ్తున్న నేను మళ్ళీ అసెంబ్లీకి ఒక శక్తిగా వస్తానని ఆమె నిండు శాసన మండలిలో ప్రమాణం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అనేది కొంత ఎస్సీ బీసీ ఎస్టీలు రాజకీయ నాయకులు గమనించాలి. ఇది తెలంగాణలో బహుజన రాజ్యానికి ఒక మంచి వాతావరణం కనిపిస్తున్నది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కవిత ఒక వ్యక్తిగా నిలబడడం కావచ్చు, రాష్ట్రంలో జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీలు పరిపాలన విధంగా ఇక్కడ విఫలం కావడం కావచ్చు, ఇవి బహుజన రాజ్యాధికారాన్ని మన వైపు మలుచుకునే దిశలో వేగంగా అడుగులు వేస్తే గనక మంచి ఫలితాలు వస్తాయి. బహుజనవాదాన్ని ముందుకెత్తుకొని నడుస్తున్న నాయకులు ఎవరైనా ఇప్పుడున్న వాతావరణాన్ని, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న స్పేస్ని కనుక వాడుకొని బలంగా ఉద్ధృతంగా రాజకీయాలు చేస్తే బహుజన రాజ్యాధికారం అనేది పెద్ద విషయం కాదనేది నేను ఒకసారి చెప్పదలుచుకున్నా. కవిత ఒక కేంద్రంగా, బీఆర్ఎస్ ఒక కేంద్రంగా, కాంగ్రెస్ ఒక కేంద్రంగా, బహుజన రాజకీయాలు ఒక కేంద్రంగా ఈ తెలంగాణలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంటరిగా కాకుండా బహుజన నాయకులు ఒంటరిగా రాజ్యాధికారం అనేది అసాధ్యం. మీరు ఒకసారి కాన్షీరామ్ గారి పోరాటాన్ని కూడా మననం చేసుకోండి. బహుజన నాయకులు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళితే రాజ్యం అసాధ్యం. ఉదాహరణకు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయడానికి సాహసించలేదు. కారణం ఏంటంటే మెల్లగా ఒంటరిగా అడుగులు వేస్తున్న సమయంలో ఒంటరిగా వెళితే అధికారంలో ఉన్నోడు ఏ కుట్రైనా చేసి కింద పడేయవచ్చు. ఆ ఆలోచనతోటి, ఆ దూరదృష్టితోటి, ఆ రాజనీతితోటి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు పొత్తులనే ప్రయోగాలు చేసి సూపర్ సక్సెస్ అయింది. కాబట్టి బహుజన నాయకులు కూడా కాన్షీరాము అదేవిధంగా కేసీఆర్ గారి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేయండి, పొత్తుల ప్రయోగాలు చేయండి. ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ముందుకు పోతే బహుజన రాజ్యాధికారానికి సులువైన మార్గం అనేది ఆలోచన చేయండి. ఒకవైపు సిద్ధాంతాన్ని ప్రజల్లో బోధిస్తూనే మరొక వైపు రాజకీయ పొత్తులతోటి ఈ రాజ్యంలో మన వాటాను దక్కించుకోవడంతో పాటు రాజ్య సింహాసనాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుజన నాయకులందరికీ నా విజ్ఞప్తి కావచ్చు, నా సూచన కావచ్చు, ఒంటరి ప్రయాణం చేసి ఎడారిలో నీళ్లు దొరకని వారిలాగా అవస్థలు పడే బదులు ఒకవైపు మన సిద్ధాంతాన్ని గుండెల్లో మోస్తూనే పొత్తులు అనే ఒక రాజనీతి సూత్రంతో ఈ రాజ్యాధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేయాలని మరొకసారి బహుజన నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఓ చిన్న సూచన కూడా చేస్తున్నా.